విద్యాశాఖ మంత్రి నేను ఓపెన్గా ఛాలెంజ్ చేస్తా ఉన్నా, దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎవరి సొమ్ము? మన పేద బిడ్డలు హాస్టళ్లలో పడుకోవడానికి సౌకర్యాలు కల్పించేటువంటి సొమ్ము ఇది. మన సొమ్మును ఈ రెడ్ ఎట్లా తింటురో చూడ్రి, ఈ రెడ్ ఎట్లా దుకాణం పెట్టిరో చూడ్రి. ఇవి ఇవాళ ఆన్లైన్లో పెడతాం, చూసుకోరిగా. ఆన్లైన్లో పెడతాం, ఇవన్నీ డాక్యుమెంట్లన్నీ ఆన్లైన్లో పెడతాం, చూసుకోరు. ఎవడెవడు ఏం చేసినో తెలుస్తుంది. 100 కోట్ల రూపాయలు జానారెడ్డి కొడుకు కొట్టేస్తున్నాయా మన బీసీ పిల్లలది, మన ఎస్సీ ఎస్టీ పిల్లలకు సంబంధించినటువంటి సొమ్ము 100 కోట్ల రూపాయలు. నిర్దిష్టమైన ఆరోపణ చేస్తా ఉన్నా జానారెడ్డి గారు, ఇది దీనికి మీకు సంబంధం లేదని చెప్పి ప్రజలకు చెప్పండి. అంతే, దీనికి మీకు సంబంధం లేదని ప్రజలకు చెప్పండి. దీని వెనకాల ఉన్నది మీరు. క్లియర్గా సీఎంఓ నుంచి ఈ ఫైల్ కదులుతుంది, ఈ ఫైల్లో 100 కోట్లు కొట్టేసేటువంటి పని జరుగుతుంది. ఎట్లా వదిలిపెడతామనుకుంటున్నారు మిమ్మల్ని? ప్రజలారా ఆలోచన చేయండి. ఇగో ఈ దొంగల ముఠ ఇగో ఇట్లా తయారైపోయింది చూడ్రి. ఇట్లా ఇది కోర్టు ఆపిందని మెల్ల వెంటనే ఒక 2000 తగ్గించారు. వస్తున్నది ఎంత అంటే 12,500కు, 12,500కే ఇది వస్తుందని చెప్పి వాళ్ళదే పర్చేసింగ్ ఆర్డర్. వాళ్ళ పర్చేసింగ్ ఆర్డర్ ఇగో 12,500ది 35,500కి పెట్టిరు. ఇగో చూసుకో, 121 కోట్లకి తెచ్చిరు కదా దాన్ని. ఖబర్ లేకుండా కొట్టేసే కార్యక్రమం అన్నట్టు ఇది. అర్థమవుతుందా? ఇంత దొంగల ముఠా తయారైంది కాంగ్రెస్ పార్టీ. ఈ మొత్తం సీఎంఓల వేం నరేందర్ రెడ్డి, జయవీర్ రెడ్డి, ఇంకొక ఆయన రోహిన్ రెడ్డి, మొత్తం ఇవే దందాలుగా, ఇంకొక దందనే లేదు, మొత్తం ఇవే దందాలు, ఇవే కథ. 100 కోట్ల రూపాయలు ఒక్కటే దెబ్బ కొట్టేయాలని చూసిరు ఇప్పుడు.